మిత్రులారా, ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలను గమనించారా? ముఖ్యంగా తెలంగాణలోని గ్రామాలను మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఇది ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్ సెక్టర్ దాటి ఆలోచించి విశ్లేషించి ఒక పరిష్కారం ఇచ్చేటువంటి ఒక గంభీరమైనటువంటి వీడియో. గత 20 సంవత్సరాల నుంచి ఈ మైగ్రేషన్ విపరీతంగా జరిగింది. సమాజంలోని ఆకాంక్షలు శరవేగంగా మారాయి. ఈ గ్రామాలను కంప్లీట్గా వదిలేసి అక్కడ ఉండే సమస్యలకు పరిష్కారం కనుక్కోకుండా ఏదో ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంఫర్ట్ పేరుతో నగరాల బాట పడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామాలను మొత్తం వదిలిపెడితే భారతదేశ భవిష్యత్తు రానున్నది భయంకరమైనటువంటి విపత్తు, ఒక సంక్షోభం. సమాజంలో అతి పెద్ద అలజడి రాబోతుంది. నగరాలు ఇంత జనాభాను, ఇంతమంది యువకులను, ఇంతమంది ఉద్యోగ అభ్యర్థులను మోయలేని విధంగా మారిపోయింది. రానున్న 5-10 ఏళ్లలో 90% మంది ఇంజనీరింగ్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, మరి ఏ కోర్స్ అయినా కావచ్చు, వారికి ఒకవైపు ఖాళీ ఉన్న గ్రామాలు, మరోవైపు విపరీతంగా రద్దీ అయినటువంటి ఓవర్ క్రౌడ్ అయినటువంటి నగరాలు. మీరు గమనించండి మిత్రులారా, చదువు లేని వారిలో నిరుద్యోగం తక్కువ ఉంది, బాగా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఇప్పుడు జంజీ ఉద్యమాలు ఇవి కేవలము ఒక సింబల్స్ మాత్రమే, సిమ్టమ్స్ మాత్రమే. రానున్నది పెను ప్రమాదం దేశంలో. కానీ ఇలాంటి వీడియో ఇప్పటి వరకు చేయలేదు. తప్పనిసరిగా కాస్త సమయం వెచ్చించి ఓపికతో చివరి వరకు చూడవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. తప్పనిసరిగా వీడియోను చివరి వరకు చూడండి. నేను 2000 వీడియోలు చేస్తుంటాను ఇప్పటికీ, కానీ ఇలాంటి వీడియో ఇప్పటి వరకు చేయలేదు. ఇది ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్ సెక్టర్స్ దాటి ఆలోచించి విశ్లేషించి ఒక పరిష్కారం ఇచ్చేటువంటి ఒక గంభీరమైనటువంటి వీడియో. కాబట్టి మిత్రులారా, తప్పనిసరిగా కాస్త సమయం వెచ్చించి ఓపికతో చివరి వరకు చూడవలసిందిగా విజ్ఞప్తి. మిత్రులారా, ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలను గమనించారా? ముఖ్యంగా తెలంగాణలోని గ్రామాలను మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. గ్రామాల్లో చాలా మంది సంఖ్య వృద్ధులు, పెద్దగా తెలివితేటలు చదువు లేని వాళ్ళు, ఇంకా మాటకొస్తే చాలా మంది సోమరిపోతులు. ఇలాంటి వారే 95% గ్రామాల్లో ఉంటున్నారు. గ్రామాలంతా ఖాళీగా కనిపిస్తున్నాయి. 7 గంటలు దాటితే గ్రామాలన్నీ నిర్మానుష్యం అవుతున్నాయి. ఎక్కడా పెద్దగా జనసంచారం కనబడడం లేదు. అది ఒక్కసారి పట్టణాలు వెళ్ళి చూడండి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పట్టణాలు వెళ్ళి చూడండి. విపరీతమైనటువంటి జనసంచారం, ట్రాఫిక్ జామ్స్, విపరీతమైనటువంటి యువ జనాభా, మధ్య వయస్కుల జనాభా. చాలా మంది జాబ్స్ లేక సఫర్ అవుతూ పీజీ హాస్టల్లో ఉంటూ జీవితంలో దిక్కుతోచిన పరిస్థితిలో అనేక సమస్యలకు పరిష్కారం వెతుకున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాం. మిత్రులారా, గత 20 సంవత్సరాల నుంచి ఈ మైగ్రేషన్ విపరీతంగా జరిగింది. సమాజంలోని ఆకాంక్షలు శరవేగంగా మారాయి. అందరూ పట్టణాల వైపు రావడము, అందరికీ వైట్ కాలర్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలు మీద మాత్రమే ఆధారపడము, దాదాపు ఇంటర్మీడియట్ చదివిన సగం మంది ఇంజనీరింగ్ విద్య వైపు రావడము, ఈ గ్రామాలను కంప్లీట్గా వదిలేసి అక్కడ ఉండే సమస్యలకు పరిష్కారం కనుక్కోకుండా ఏదో ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంఫర్ట్ పేరుతో నగరాల బాట పడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భారతదేశపు ముఖ్యంగా యువత సంక్షోభానికి అతిపెద్ద కారణం. దీనికి ప్రత్యేకించి ఎవరిని నిందించవలసిన అవసరం లేదు. ప్రభుత్వాలు కావచ్చు, సమాజం కావచ్చు, అన్నిటికన్నా మించి విద్యారంగం కావచ్చు, మీడియా కావచ్చు, అందరి పాత్ర దీనిలో ఉంది. మిత్రులారా, రానున్నది భయంకరమైనటువంటి విపత్తు, ఒక సంక్షోభం. సమాజంలో అతి పెద్ద అలజడి రాబోతుంది. ఎందుకంటే లక్షలాది మంది యువత, ఆ మాటకోసం కోట్లాది మంది యువత కొన్ని ప్రత్యేకమైన జాబ్ల మీద మాత్రమే ఆధారపడుతున్నారు. అవి గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ లాంటి జాబ్స్ కావచ్చు. అవి తప్ప జీవితంలో వేరే ఏవి చేసినా కూడా జీవితంలో ఒక కంఫర్టు, ఒక సెక్యూరిటీ, ఒక ప్రాస్పరిటీ ఉండదనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఒక రకంగా బానిసత్వపు ఆలోచనలో చాలామంది యువత ఉన్నారు.
కొంతమంది అద్భుతమైన వ్యక్తులు సత్యానాథల్లా, సుందర్ పిచ్చై ఇట్లాంటి అద్భుతాలు చేసినటువంటి అనేక మంది యువకులు ఉండొచ్చు, కానీ వారి జనాభా చాలా తక్కువ. అది నిజమైన భారతదేశం యువతకు వాళ్ళు ప్రతినిధులు గారు. సో విపరీతమైనటువంటి క్రౌడ్, దాదాపు ఒక గవర్నమెంట్ ఉద్యోగం 1000 ఉద్యోగాలు ఉండేదానికి 20 లక్షల మంది అప్లై చేసిన విషయం మీరు చూస్తున్నటువంటిది. 1000 మంది లోపు ఉండే వాటికి సివిల్ సర్వీసెస్కు 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన జాబ్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఏడాది 20 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. ఇందులో సగం మంది సాఫ్ట్వేర్ మీద ఆధారపడుతున్నారు. సాఫ్ట్వేర్ యొక్క జాబ్స్ గణనీయంగా తగ్గిపోతున్నాయి. అనేక మంది చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో జోహో హెడ్ శ్రీధర్ వెంబు గారు కూడా ఏఐ వల్ల జాబ్స్ ఖచ్చితంగా తగ్గిపోతాయని బల్లగొద్ది మరీ చెప్పారు. కాబట్టి సాఫ్ట్వేర్ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య లేదా 10 ఏళ్ల నుంచి పోలిస్తే ఈ మధ్య కాలంలో 10 రెట్లు పెరిగింది. 15 నుంచి 20% సాఫ్ట్వేర్ ఉద్యోగాల సంఖ్య గత సంవత్సరం పడిపోయింది. ఈ పతనం కొనసాగక తప్పదు. నగరాలు ఇంత జనాభాను, ఇంతమంది యువకులను, ఇంతమంది ఉద్యోగ అభ్యర్థులను మోయలేని విధంగా మారిపోయింది. ఈ జంజీ ఉద్యమాలు, ఈ కాక్రోచ్ పార్టీకి వచ్చే ఆదరణ, ఈ ఢిల్లీలో జరిగే నిరసనలు, ఇవి కేవలం ఏదో ఎగ్జామ్లో లీకేజ్ అయినందుకు సంబంధించింది మాత్రమే కాదు. ప్రస్తుతం యువతలో విద్యార్థి ఉన్నటువంటి సంక్షోభం, ఒక గందరగోళం, ఒక అనిశ్చితి, ఇవన్నీ కారణంగానే ఈ యువతలో ఒక అన్రెస్ట్, ఒక అలజడి, ఒక ఆందోళన కలుగుతుంది. ఇది మరింత పెచ్చిమీరే అవకాశం ఉంది. రానున్న 5-10 ఏళ్లలో 90% మంది ఇంజనీరింగ్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, మరి ఏ కోర్స్ అయినా కావచ్చు, వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేదు. కానీ ఆ ఉద్యోగాలు కాకుండా తిరిగి ఒక ఆల్టర్నేట్ పరిష్కారం అనుకునేటువంటి యువత సంఖ్య చాలా తక్కువ. ఖర్చు పెరిగిపోతుంది, లైఫ్ స్టైల్ చాలా కాస్ట్లీ అవుతుంది, కష్టించి శ్రమ పడేటువంటి అలవాటు జంజీ కోల్పోయారు. పొదుపరితనం లేదు, డబ్బును పొదుపుగా ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి స్వభావం లేదు, గ్రామాల్లో ఉండలేరు, ఖర్చు తగ్గించుకోలేరు. వీటన్నిటి వల్ల ఒక సమతుల్యం లేని సామాజిక వ్యవస్థ ఏర్పడింది. ఒకవైపు ఖాళీ ఉన్న గ్రామాలు, మరోవైపు విపరీతంగా రద్దీ అయినటువంటి, విపరీత ఓవర్ క్రౌడ్ అయినటువంటి నగరాలు. మీ స్కిల్ వైపు చూస్తే ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగం, ఎంత తక్కువ చదువుకుంటే అంత బెటర్ ఉపాధి. ఒక ఎలక్ట్రీషియన్ రావాలంటే దొరకరు, ఒక ప్లంబర్ దొరకరు, ఒక వెల్డర్ దొరకరు, ఒక మేస్త్రి దొరకరు, ఒక మెకానిక్ దొరకరు, ఒక ఇంటీరియర్ చేసే వ్యక్తి దొరకరు. ఈ వీటిలో విపరీతమైన డిమాండ్, వర్కర్లు దొరకట్లేదు. తెలంగాణలో పొలం పని చేసే మనుషులు లేక ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి తెప్పించుకొని కాంట్రాక్ట్ ఇస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్లో అరకొర 10-20 వేల వేతనానికి యువత పనిచేస్తున్నారు. ఒక మేస్త్రి జీతం 40,000, ఒక సివిల్ ఇంజన్ జీతం 15,000, రోజువారీ కూలి యొక్క నెలసరి ఆదాయం 20,000, ఒక స్కూల్ టీచర్స్ జీతం 10-15,000. మీరు గమనించండి మిత్రులారా, చదువు లేని వారిలో నిరుద్యోగం తక్కువ ఉంది, బాగా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగం ఎక్కువ ఉంది. మిత్రులారా, ఎంత సంపాదించినా అంతకు మించిన ఖర్చులు, విలాసాలు, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల అనేక మంది జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. రానున్న కాలంలో ఈ యొక్క నిరుద్యోగం మాత్రమే కాదు, ఒక కాస్ట్లీ లివింగ్, అర్బన్ లివింగ్, ఈ వైట్ కాలర్ జీవితాలు, వీటి మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగి సమాజంలో, దేశంలో అల్లకల్లోలమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు జంజీ ఉద్యమాలు ఇవి కేవలము ఒక సింబల్స్ మాత్రమే, సిమ్టమ్స్ మాత్రమే. రానున్నది పెను ప్రమాదం. దేశంలో అనేక రకాల ఉద్యమాలు రావచ్చు. దీన్ని యువతలో ఉండేటువంటి ఆందోళన, అనిశ్చితి, వీటన్నిటిని ఆధారం చేసుకొని అనేక ఎన్జిఓలు కావచ్చు, సారోస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, భారతదేశ విచ్ఛిన్న శక్తి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళందరూ దీన్ని ఆసరా చేసుకుని దేశంలో ఒక రిజిమ్ చేంజ్, అంటే మొత్తం ప్రభుత్వాలను మార్చి వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాలను పెట్టేటువంటి ఒక అంతర్జాతీయ కుట్రలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ సంక్షోభాన్ని విజ్ఞులైన మనము, పేరెంట్స్, విద్యార్థులు, ఆలోచన పరులు, జాతీయవాదులు, విద్యావేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, ఈ దేశ హితం కోరి, ఈ విద్యార్థులు హితం కోరేటువంటి అందరూ కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ కోచింగ్ సెంటర్స్, ఈ సీట్లు, ఈ ఐఐటి, జేఈలు, ఈ నీట్లు, ఇవేవి కూడా దేశానికి పూర్తి పరిష్కారం కాదు. పూర్తి పరిష్కారము ఒక సస్టైనబుల్ లివింగ్ మోడల్కి వెళ్ళాలి. అలా అనేక మంది చేస్తున్నారు. అంటే ఒక స్వయం సమృద్ధి గలటువంటి ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మనం రీఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. సమాజం మొత్తం రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి నమూనా మారాల్సిన అవసరం ఉంది. చిన్న పట్టణాలు ఎదగాల్సిన అవసరం ఉంది. గ్రామాలను మొత్తం వదిలిపెడితే భారతదేశ భవిష్యత్తు ఉండదు. దానికోసం అనేక రకాల డెవలప్మెంట్స్ మోడల్స్ వచ్చాయి. అనంతపూర్ దగ్గర ఉండేటువంటి ప్రోటో విలేజ్, మీరు యూట్యూబ్లో కొట్టచ్చు, ప్రోటో విలేజ్లో కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దానికి ఒక నమూనా తయారు చేశాడు. ఎంసీ వేకన్ జీవన విద్య అని చెప్పి ఇందోర్లో ఒక సెంటర్ ఏర్పడింది. ఈషా సద్గురు అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ హార్ట్ఫుల్నెస్, శంషాబాద్ ఉండేటువంటి
ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ కూడా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ కింద పనిచేస్తుంది. ఇలా అనేక మంది వందలాది వేలాది మంది ప్రస్తుతం ఉండేటువంటి ఒక డెవలప్మెంట్ మోడల్కు ఆల్టర్నేటివ్గా ఒక యాన్షియంట్ ఇండియన్ విజ్డమ్ తోటి ఒక మోడల్ తయారు చేస్తున్నారు. గ్రామాలను పునఃస్థాపితం చేయకుండా, గ్రామాల నుంచి ఒక ఆర్థిక సమృద్ధి సాధించకుండా, తిరిగి గ్రామాల వైపు రాకుండా, వ్యవసాయం వైపు రాకుండా, అగ్రికల్చర్ టెక్నాలజీ కలిసేటువంటి ఆధునిక పద్ధతులు అవలంబించకుండా, అగ్రికల్చర్ను ఒక ఇండస్ట్రీ లాగా మార్చి పర్యావరణ సమతులతో కాపాడుతూ ఒక సస్టైనబుల్ రూరల్ అగ్రికల్చర్ మోడల్ మాత్రమే దీని పరిష్కారం. కానీ ఈ మధ్య కాలంలో గ్రామాలు శరవేగంగా ఖాళీ అవుతున్నాయి. ఇది భారతదేశకు ఒక ప్రమాదము. దీన్ని ప్రభుత్వాలు, విజ్ఞులు, సమాజము, మేధావులు అందరూ కూడా ఎదుర్కోవాలి. యువత జంజీ కూడా మనము ఆలోచనలు మార్చాలి. ప్రతిసారి మనమే మీకు సాఫ్ట్వేర్ రావాలి, అమెరికా పోవాలి, హైదరాబాద్ ఉండాలి, హైటెక్ సిటీలో ఉండాలి, లేకుండా ఇంకేదో రావాలి కాకుండా వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకొనియండి. జీవితంలో వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు ఆలోచించుకొనియండి. వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ సబ్ కాన్షియస్లో ఏముందో ఆలోచించే సమయం అని ఇవ్వడం లేదు. ఏ ప్రపంచంలో ఏ వృత్తి అద్భుతం కాదు, ఏ వృత్తి అధమం కాదు. కాబట్టి మిత్రులారా, ఈ సంక్షోభం ఆలోచించాలంటే అనేక ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. యాన్షియంట్ ఇండియన్ విజ్డమ్తో మాత్రమే దీని పరిష్కారము. ఎంత అభివృద్ధి జరిగినా, ఎంత జీడిపి జరిగినా, ఎంత నగరాల అభివృద్ధి చెందినా, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసినా, ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితోటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినా, ఇప్పుడు ఉండేటువంటి జనాభాకు, యువత ఆకాంక్షలకు అది ఎంత మాత్రమూ సరిపోదు. కాబట్టి తిరిగి ఒక సస్టైనబుల్ ఎకనామికల్ రూరల్ మోడల్ వైపు మాత్రమే మనం ప్రయాణించాలి. దానికోసమే అందరం అడుగేయాలి. దానికోసం వందలాది మంది, వేలాది మంది భారతదేశంలో ఇప్పటికే పని మొదలుపెట్టారు. వాటిని అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. నిజమైనటువంటి జీవితము ప్రకృతితో మమేకమై ఒక శాంతితో, సమృద్ధితో, ఒక కమ్యూనిటీతో, ఒక ప్రశాంతతో కూడినటువంటి ఒక సనాతన భారతీయ జీవన పరిష్కారం తప్ప ఈ అర్బన్ లివింగ్ అనేది భారతదేశం యొక్క భవిష్యత్ పరిష్కారం కాదు. ఈ విషయంపై విజ్ఞులు, తల్లిదండ్రులు, యువకులు, ఆలోచనాపరులు, విద్యావంతులు, పాలసీ మేకర్స్, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చెప్తున్నాను. ఇలాంటి విషయాలపై మనము కంటిన్యూస్గా మాట్లాడదాం. మీకు ఆసక్తి ఉన్నట్టయితే కామెంట్స్ చేయండి. 9256199299 నెంబర్కి ఫోన్ చేయండి. మీరు వాట్సాప్లో ఉంచబడతాయి. దాని నుంచి అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. సమాజానికి ఒక బాధ్యత వ్యక్తులుగా ఒక పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.